ఆల్రెడీ హక్కు లేదన్నావు, ఇంకా ఏముంటదిరా? రే, నా కుటుంబం అంటే నాకెంత ప్రేమో నీకు తెలుసు. తెలిసి కూడా నువ్వు అలా అనేటప్పటికీ నాకు కోపం వచ్చిందిరా. అందుకే అలా మాట్లాడాను. సారీరా బావా. అయితే మాత్రం అనడానికి నువ్వెవరు, అడగడానికి నువ్వెవరు అనేస్తావా? అంటే నేను బాధపడను. సరే, నేను చేసిన తప్పే ఒప్పుకుంటున్నాను. కావాలంటే తిట్టు, లేకపోతే ఇదిగో కొట్రా బావా. అంతేగాని ఇలా కోపం తెచ్చుకోకరా. రే, వాసుగడు ఉద్యోగం కోసం నువ్వేమో నీ ఆటోని, చెల్లా ఏమో నగలు తాకట్టు పెట్టి నాకు డబ్బులు ఇచ్చారా. నా మీద నీకు కాకపోతే ఇంకెవరుకుంటుందిరా హక్కు? రే, ఏదో కోపంలో ఆవేశంలో అనేశాను, నన్ను క్షమించరా. దా, వదలమంటుంటే నేను రాను. రమ్మంటుంటే వదలమంటుంటే బావా. అన్నా, 2 కటింగ్ చాయ్. నాకేమొద్దు. రే బావా, సారీ చెప్తున్నాను కదా. సారీ, సరేనా? పోనీ రాత్రికి ఓ 3 బీర్లు ఇప్పిస్తాను, ఓకేనా? అరే అరే అబ్బా, సిగ్గు ఒకటే. అన్నా, చాయ్ అర్జెంటే. దొంగ అన్నా, అన్నా నీ డబ్బులు ఎవరు తీశారన్నా? అన్నా దొంగ, అన్నా దొంగ, దొంగ. ఒరే దొంగ, ఒరే ఆగరా, ఒరే ఆగు, ఆగమంటుంటే. ఒరేయ్, నిన్నేరా, ఆగరా, ఆగు, దొరికాడు. జేబులో డబ్బులు ఎవరి దగ్గర నువ్వు తీసేది? ఇలా కదరా, కట్టేసుకొట్టాలి నాకు. సార్ తెలియక చేశాను సార్, వదిలేయండి సార్. తెలియక చేసావా? జేబులో చేయి తెలియకుండా పెట్టావా? పదరా పోలీస్ స్టేషన్ కి. రేయ్, నా జేబులో 150 రూపాయలు ఉండాలి. ఎక్కడ రాసావురా? తీరా. ఆకలి అవుతుంది సార్, అందుకే తీశాను సార్. రేయ్, నిన్ను సార్ కడుపు కోసం దొంగతనం చేశాను సార్, నన్ను కొట్టకండి సార్. దొరికిన వాళ్ళంతా ఇలా ఏదో ఒక సాకు చెప్తూనే ఉంటారు, పైగా సెంటిమెంట్స్. అన్నం, ఆకలి. నిన్ను వదిలేరా. ఏంట్రా, వీడి మీద దయ కలిగిందా నీకు? చెప్తున్నా కదా, వదిలే. రే, నీ పేరేంట్రా? నరసింహులు సార్. ఎవరి మీది? కుడితిపాలెం. ఎరా, కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, ఏదైనా పని చేసుకుని బ్రతకచ్చు కదా, ఎందుకురా ఈ దొంగతనాలు? నేను హైదరాబాద్ కొత్త సార్, అందరినీ పని అడిగాను కానీ ఎవరూ ఇవ్వలేదు. సర్లే, ఇంతకీ నీకే పని తెలుసు? డీజిల్ ఇంజిన్ పని తెలుసు సార్, నేను డీజిల్ ఇంజిన్ మెకానిక్ని. మెకానిక్ పని తెలుసా? తెలుసు సార్. సరే గాని నీ చేతి మీద పచ్చబొట్టు పొడుచుకున్న ఆ పేరెవరిది? అది నా భార్య పేరు సార్. మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఆ అమ్మాయి పెద్దింటి అమ్మాయి. ఆమెను కష్టపెట్టడం ఇష్టం లేకే నేను ఈ సిటీకి వచ్చాను సార్. నరసింహులు, ముందే డబ్బులు తీసుకెళ్ళి టిఫిన్ చేయి. నీకు పని నేను ఇస్తాను. వచ్చి టీ కొట్టు దగ్గర కలు. థ్యాంక్ యూ సార్. ఏంట్రా అలా చూస్తున్నావు? నాకంతా అర్థమైందిరా. ఏం అర్థమైందిరా? నువ్వు 20 రూపాయలు జాలితో ఇచ్చేవాడికి, మరి లేకపోతే ఎలా ఇచ్చా అనుకున్నావు? దానికో స్పెషల్ రీజన్ ఉందిరా. స్పెషల్ రీజనా? ఏంటది? ఒరే బావా, వాడి చేతి మీద అర్చన అని పచ్చబొట్టు ఉంది. అందుకే నీ మనసు మెత్తబడి వాడికి టిఫిన్కి డబ్బులు ఇచ్చావు. సర్లేరా, నాకు మాత్రం నీ గురించి తెలీదా? నీ మనసులో అర్చన ఉంది, అది చాలు. అదే మిమ్మల్ని ఇద్దరిని మళ్ళీ ఒకటి చేస్తుంది. సర్లే, సోదాపు ముందు నడు. అన్నా, ఇతని పేరు నరసింహులు. ఈ రోజు నుంచి మన షెడ్లోనే పనిచేస్తాడు. సరే అన్నా. ఏం చేయాలో చెప్పు, వాడు చెప్పింది చేయి. అలాగే సార్. ఏంటి నరసింహులా? అవును సార్. ఏం పేరు అది? సరే గాని ఏ ఊరేంటి? కుడితిపాలెం. ఏంటండి? కుడితిపాలెం. కుడితిపాలెమా? అదెక్కడ బాబది? సొప్పకట్లపాలెం దగ్గర, చింతకాని మండలం, ఖమ్మం జిల్లా. ఆహా, బాగా రూరల్ ఏరియా అనుకుంటా. అవును, ఎప్పుడైనా షెడ్ చూసావా? బోల్టు నట్టు అంటే తెలుసా? తెలుసు. ఏంటి ఏం తెలుసు? ఊరోడివి నీకెలా తెలుసు? సర్లే, నీకేం తెలుసో నాకు తర్వాత తెలుస్తుంది. నేను నీకు పని నేర్పించాలి. నువ్వు నేర్చుకుని బయటికి వెళ్ళి షెడ్ పెడతావు.
నేను నిన్ను పని అడిగి అక్కడ చేరాలి అంతేనా నువ్వు ఊహించేది? ఇంతకు ముందు నా వెంట ఒకడు ఉండేవాడు, వాడు వెళ్ళిపోయాడు కదని కాస్త హ్యాపీగా ఉన్నా. మళ్ళీ నరసింహులు అంటూ నువ్వు దిగావు. సరేలే వెళ్ళి ఆ స్పాన్ పట్టరా. రేయ్ అన్నా ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నావు? అతను ఏమంటున్నావు? అబ్బే అదేం లేదన్నా, నేనేం అంటలేదు. ఆ కుర్రోడికి పనేం తెలియదంట, అందుకే నువ్వు చెప్పినట్లు పని నేర్పిస్తున్నా. ఏంట్రా కుర్రాడా? ఆడికి పెళ్ళయిందిరా, అన్నయ్య అని పిలు. సరే అన్నా, అన్నయ్య అని పిలుస్తా, చిన్నన్న అంట, సరేనా? రేయ్ అతనికి పని రాదనుకోకు, అతను అతను మెకానిక్ తెలుసా? మెకానిక్కా? అవును, డీజిల్ ఇంజిన్ మెకానిక్. నీకన్నా పని ఎక్కువే వచ్చు, చెప్పింది చెయ్యి. నరసింహులు ఒకసారి రా. వస్తున్నా అన్నయ్య, తీసుకో. నరసింహులు, నువ్వు దొంగతనం చేయడానికి వచ్చావు, కానీ నిన్ను నమ్మి నేను నీకు పనిచ్చాను. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకో, అర్థమైందా? తప్పకుండా అండి. బాగా కష్టపడి పనిచేయి. నువ్వెంత కష్టపడితే నీకంత ఆదాయం. నువ్వు హ్యాపీగా ఇక్కడే ఉండిపోవచ్చు. కొన్ని రోజులు ఆగిన తర్వాత నీ కుటుంబంతో షిఫ్ట్ అయిపోవచ్చు, సరేనా? మీకు మాట రానివ్వను, మీరు మెచ్చుకునేలా నడుచుకుంటా అన్నయ్య. సర్లే, వెళ్ళి పని చూసుకో. ఉమ్. రే భాస్కర్, అన్నా నేను బయటికి వెళ్ళి వస్తాను, కాసేపు షర్ట్ చూసుకో. అలాగే అన్నా. అన్న గోపినన్నా, చెప్పు గోపి. 458 బండి దగ్గర ఉన్నా అన్న. ఆ కారే ఏమైందో చూడు. సరే అన్న. తమ్ముడు అన్నయ్య సరే బానెట్ ఓపెన్ చేయి. అలాగనే. అన్నయ్య ఏంట్రా షెడ్కి వెళ్తే నువ్వు ఇక్కడికి వచ్చావని చెప్పారన్నయ్య, మరి కొంప మునిగిందన్నయ్య. ఏమైందిరా? చూడన్నయ్య. ప్రముఖ రాజకీయవేత్త మోసం, లక్షల్లో టోకరా. ఇదేంట్రా వాసు ఇలా జరిగింది? ఈయన్ని నమ్మే కదరా 1,50,000 ఇచ్చాం. శివగడు వాడి ఆటోని, చెల్లై తన నగలు తాకట్టు పెట్టి డబ్బిచ్చాను. ఇప్పుడు ఎలా రా? సర్లే, ముందు నాతో రా. రా వాసు. తమ్ముడు, అన్నకి ఇప్పుడు వస్తాను చెప్పు. అలాగనే. ఏంటన్నయ్య అన్ని పోలీసు బండ్లే ఉన్నాయి, నాకెందుకో భయం వేస్తుంది. భయపడకరా, రా. ఎక్కడికయ్యా? ఎక్కడికి వెళ్తున్నారు? ఆ అన్నను ఒకసారి కలవాలి. లోపల ఎంక్వైరీ జరుగుతుంది, పక్క నిలబడండి. అది కాదు సార్. ఏంటయ్యా అది కాదు ఇది కాదు, వెళ్ళండి, వెళ్ళి పక్కన నుంచోండి. మంచి మంచిగా చెప్పడం మా వాళ్ళు కాదు. సరే 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 భయ్యా, సరే. అయిపోయిందన్నయ్య, మొత్తం సర్వనాశనం అయిపోయింది. నాకున్న నమ్మకం ఒమ్మైపోయింది. నా గవర్నమెంట్ పని చేసే యోగం లేదని తేలిపోయిందన్నయ్య. ఆ రాత నా తల మీద ఆ దేవుడు రాయలేదన్నయ్య. ఇంత కష్టపడి అంత డబ్బులిచ్చాం, నాకు అదృష్టం లేకపోయినా పర్వాలేదు, కానీ పాపం శివన్న మొత్తం కొదవ పెట్టి మన మీదున్న ప్రేమతో డబ్బులిచ్చాడే, వాళ్ళకి అన్యాయం జరుగుతుందేమోనని భయంగా ఉందన్నయ్య. నాకు చాలా బాధగా ఉందన్నయ్య. వాసు, ఏం కాదురా, కష్టపడ్డ సొమ్ము ఎక్కడికి పోదు. నా మాట విను, కంగారు పడకు, ఉండు. పక్కకు జరగండి, పక్కకు జరగండి. వాసు వాసు రా. జరగండి జరగండి, పక్కకు జరగండి. అన్న నమస్తే. నమస్తే తమ్మి. నమస్తే అన్న. ఎందుకంటే పరిశ్రమలు ఉన్నారు, ఏమైంది, ఏం జరిగింది? అదే అన్న, జాబ్ గురించి మాట్లాడదామని. ఇలా ఆగురు తమ్మి, నన్ను గొడవనికే పెద్ద పెద్దోళ్ళు వచ్చిర్రు, వాళ్ళని కలిసినాక మీతో మాట్లాడతాం, సరేనా? పక్కన ఉన్నాడే. ఆ లెక్కలన్నీ బరాబర్ ఉన్నాయి కదా, ఏం ప్రాబ్లం లేదు కదా? ఏం లేదు దాసన్న, మేము చేయాల్సిన కోఆపరేషన్ మేము చేసాం. రేపు ఏదైనా అవసరం వస్తే మీరు చేయాల్సిన కోఆపరేషన్ మీరు చేయండి. ఇప్పుడు చూసిరు కదా నేను ఎంత కోఆపరేట్ చేసినాను.
అట్లనే నేను ఎప్పుడైనా ఎక్కడైనా నేను ఇసెంట్ కోఆపరేషనే చేస్తా. దాసన్న పెద్దోడు కావాలి సార్. సార్ నా దగ్గర వేరే దందాలే లేవు, నా దగ్గర పైసలు లేవు, నాకేం భయం లేదు. అయినా మొత్తం మీకు అర్థమైంది అనుకుంటా. ఏమంటారు సార్? దాసన్న వెరీ క్లీన్ సార్. అంతే దాసన్న, వేరే అనేదేముంది. మరి మేము వెళ్ళొస్తాం. గట్లనే థ్యాంక్ యూ సార్. ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి, చేయని. నడుతమ్మి. అన్నా పోలీసులంతా కట్టుకొచ్చారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తారేమోనని భయపడ్డాం. మీకెందుకు తమ్మి భయం? భయం గీయ ఉంటే నాకు ఉండాలి. అది కాదన్నా, జాబ్ కోసం ఫుల్ అమౌంట్ ఇచ్చాం కదా, అందుకే కొంచెం భయపడ్డాం. ఓహో, మీరు ఆ పేపర్లో న్యూస్ చూసి భయపడ్డారనమాట. అదంతా నా మీద నింద వేయడానికి ప్రతిపక్షం వాళ్ళు చేసిన కుట్ర. వాళ్ళు చేసిన ఈ కుట్ర నాకు చాలా సంతోషం కలిగించింది. ఎందుకంటే పైసలు వాళ్ళయి, పబ్లిసిటీ మనది. ఏమంటా? అయినా మీరేంది ఎంత భయపడుతున్నారు? ఇప్పుడు ఏమైందని? 1-2 1,50,000 రూపాయలు సార్. మా అన్నయ్య ఫ్రెండ్ శివ వాళ్ళ భార్యవి నగలు, ఆటో కూడా కుదపెట్టి డబ్బులిచ్చాడు. ఆ డబ్బులు అన్యాయం అయిపోతాయేమోనని భయపడ్డాం సార్. అంటే నా మీద నమ్మకం లేదా మీకు? నేను చీటలేక కొడుతున్నానా? అయ్యో అదేం లేదన్నా, పేపర్లో ఫోటో వచ్చేటప్పటికి కొంచెం భయపడ్డాం అంతే. మీరేం భయపడాల్సిన పని లేదు. మీ పైసలు ఏడియాల్లో వాళ్ళకిచ్చిన. నౌకరి గురించి మీరేం ఫికర్ చేయకరి. ఆ రోజు మీ ఇంటికాడ చెప్తే కదా నీకు నౌకరు గ్యారెంటీ అని. ఇట్లనైనా నీ అపాయింట్మెంట్ లెటర్ నేను ఎత్తుకుంటే దానికి వస్తుంది. సరేనా? మీరు హ్యాపీగా ఇంటికి పోర్రి. సార్ అది ఏంతమ్మి, నేను గింత చెప్పినా నీకు నమ్మకం అయితే లేదా? మరి ఉండరా అన్నా, నమ్మకం ఉందన్నా, వస్తావన్నా? అన్నయ్య అది కాదన్నయ్య. చెప్తున్నాడు కదా అన్న, చెప్తున్నాడు కదా, అయిపోతుంది. వస్తావన్నా? పోయిరారే. సూపర్ యాక్షన్ అన్నా. అన్నా నువ్వు గాని సినిమా చేస్తే నిన్ను చూడటానికి జనమే జనం అన్నా. చూడు ఎంత పరేషాన్గా వచ్చారో, ఎంత దిల్ ఖుష్గా పోతుండ్రో. సూపర్ అన్నా, నువ్వు సూపర్. అరే నేను యాక్టింగ్ చేయలేదురా, సత్య ప్రమాణంగా చెప్తున్నా. ఆ పోరానికి నౌకరు ఇప్పిస్తా, ఇప్పించి తీరుతా. ఏందన్నా? అవునరా, నేను నిజం చెప్తున్నా. మనం రోజుకి ఎన్ని పాపాలు చేస్తలేం. అందుకనే ఏదైనా ఒక మంచి పని చేయాలని. వాళ్ళని చూసినావా, వాళ్ళ అన్న మాట వింటుంటే నా పానం కలకల అవుతుంది. అన్నా నువ్వెవరికి అర్థం కావే. రే నీకు అర్థమైతే నువ్వు లీడర్ అవుతావు, నేను పచ్చగానే అవుతా. పో బయట. అరే ఏమైనా పేమెంట్ పంపిస్తాను, పంపించలేదు? ఏం భయం లేదు, 2 మందు షాపులు కొత్త వచ్చినాయి, ఎక్కడైనా తాగచ్చు. మీరా అంకుల్? ఎవడరా నన్ను గుర్తుంది? ఓ కోడలు, చిన్న కోడలు రేవత. ఏమ్మా రేవతి, ఎలా ఉన్నావు? బాగున్నాను అంకుల్, మీరెలా ఉన్నారు? ఉన్నానమ్మా, బాగానే ఉన్నానని ఫీలింగ్. కాకపోతే ఈ బాడీకి శ్మశానంలో ప్లేస్ కోసం రౌండ్స్ కొడుతున్నానమ్మా. ఎందుకు మావయ్య అలా విరక్తిగా మాట్లాడుతున్నారు? అదే అర్థం కావట్లేదమ్మా. ఫ్లో అలా 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 వచ్చేస్తోంది. నేను సింహంలో మీ ఇంటికి వచ్చి మీ నాన్నతో ఛాలెంజ్ చేశాను. తొడగొట్టి మరీ సవాలు విసిరా. నా కొడుకు పెళ్ళంటూ జరిగితే నీ కూతురుతోనేనని భారీ భారీ డైలాగులు చెప్పా. ఏమైంది? అన్నీ ఫెయిల్ అయ్యాయి, వేస్ట్ అయిపోయాయి. వాటుగాడు నో అంటున్నాడు. అందుకేనమ్మా ఈ ఫీలింగు, ఆ ఫీలింగ్లో ఈ ఫ్లో. మీరలా అనుకుని బాధపడకండి అంకుల్, నేను వాసు మాట్లాడుకున్నాం, ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం. అలాగా? మరి చెప్పవే అమ్మా, ఎప్పుడు మీ పెళ్ళి? పెళ్లి చేసుకునే నిర్ణయం కాదంకుల్, విడిపోవడానికే తీసుకున్న నిర్ణయం. ఏంటమ్మా, విడిపోవాలని నిర్ణయానికి వచ్చారా? ఎందుకని? వాడు నిన్ను, నువ్వు వాడిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు కదా. ఆ ప్రేమని త్యాగం చేశాం. దేనికి? మీ నాన్నకి భయపడా ఈ మావయ్య నీకు తోడు లేడేనా అలాంటి నిర్ణయం తీసుకున్నారు? మా నాన్నకి భయపడ్డం కూడా ఒక కారణమే. అది కాకుండా వాసు నాకు జీవితం గురించి అర్థమయ్యేలా చెప్పి నా జీవితానికి ఒక అర్థం ఇచ్చాడు. వాసు జీవిత లక్ష్యం ఓ గవర్నమెంట్ జాబ్, దానికి కూడా డబ్బు కట్టాడంటగా. మా నాన్న నేను వాసుని పెళ్లి చేసుకోవడానికి ఎన్నటికీ ఒప్పుకోడు. మేము తెగించి లేచిపోయి పెళ్లి చేసుకున్నా ఊరికే వదళ్ళు, ప్రశాంతంగా బతకనివ్వడు. అందుకే మేమిలా నిర్ణయం తీసుకున్నాం. మా నాన్న చూసిన సంబంధాన్నే ఓకే అన్నాను. వాసు ఆశపడ్డట్టు తన జాబ్కి తను ట్రై చేసుకుంటున్నాడు.
నేను వాసుకు ఒక మంచి ఫ్రెండ్గా అతనికి సహాయంగా ఉండాలనుకుంటున్నాను. ఏంటమ్మా నువ్వు చెప్పేది వింటుంటే నా మొత్తం దిగిపోయింది. పెద్ద కొడుకు పెళ్ళయి కూడా భార్యకు దూరంగా ఉన్నాడు. రెండో కొడుకు ప్రేమించిన దాన్ని వదిలేసి బాధలో ఉన్నాడు. నా కన్న కొడుకులు వాళ్ళకి నచ్చిన వాళ్ళతో హాయిగా సంసారాలు చేసుకుంటుంటే నా కళ్ళతో చూసే అదృష్టం నాకు లేదు. వాళ్ళకి సుఖ సంతోషాలు లేవమ్మా. అందుకేనమ్మా పెద్దవాళ్ళు చెప్తారు, కన్నవాళ్ళు చేసిన పాపాలు బిడ్డలకు తగులుతాయని. బహుశా నా పాపమే వాళ్ళని పట్టి పీడిస్తోందేమో.